సు ఆ చాక్లెట్ కాగితం నేల మీద ఎందుకు పడుకుంది? దానికి పాపం చలివేస్తోందేమో. వెళ్ళి ఆ చెత్త డబ్బాలో పడుకోబెట్టు. అయ్యో కృష్ణ, చూసుకోలేదు. ఇప్పుడే తీసేస్తాను. అలాగే ఉండాలి మరి. ఈ బడి మన ఇల్లు లాంటిది కదా. ఇంట్లో కూడా కాగితాలు ఇలాగే విసిరేస్తావా ఏంటి? సరే, ఆ కాగితం పారేసి వచ్చేటప్పుడు అలా తోసుకుంటూ రాకండి. వరుసలో రండి. సరే కృష్ణ, ఇదిగో ఇలా రైలు బండిలా ఒకరి వెనక ఒకరు వస్తాం. మంచి పిల్లలు. చూసారా, వరుసలో వస్తుంటే ఎంత అందంగా ఉందో. ఇలాగేదో ఇలాగే మన బడిని, తరగతి గదిని కూడా వెన్నన ముద్దలా మెరిసిపోయేలా ఉంచుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ గీతలు గీయడం, చెత్త వేయడం అస్సలు చేయకూడదు సుమా. ఖచ్చితంగా కృష్ణ, ఇక నుంచి మా బడిని మేమే శుభ్రంగా ఉంచుకుంటాం. గుర్తుంచుకోండి, శుభ్రంగా ఉంటేనే చదువు బాగా వస్తుంది. ఈ కృష్ణుడు కూడా మీ పక్కనే ఉండి ఆడుకుంటాడు. వస్తా మరి. జాగ్రత్త. ఈ చిన్ని కృష్ణుడి ముచ్చట్లు మీకు నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మర్చిపోకుండా ఈ వీడియోను మీ మిత్రులందరికీ వాట్సాప్లో షేర్ చేయండి.